సంక్రాంతి పండగ వేళ పల్లెల్లో ఆనందం వెల్లివిరుస్తుంటే కాకినాడ జిల్లా మన్యం గ్రామం సార్లంకపల్లె మాత్రం కన్నీట్లో మునిగింది. పండగ సంబరాలతో కలకళ్లాడాల్సిన ఆ ఊరు ఒక్కసారిగా బూడిద కుప్పగా మారింది. సోమవారం చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంలో దాదాపు 40 కుటుంబాలు తమ ఇళ్లు ఆస్తులను కోల్పోయి రోడ్డున పడ్డాయి. పండగ ఏర్పాట్ల కోసం గ్రామస్తులంతా తునిపట్టణానికి వెళ్లారు. సంక్రాంతి సరుకులు, నిత్యావసరాలు కొనుగోలు చేసి తిరిగి వచ్చేలోపై విధి వక్రీకరించింది. గ్రామంలో ఒక ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. గాలివాటం, ఇళ్ల మధ్య దూరం తక్కువగా ఉండడంతో మంటలు క్షణాల్లోనే పక్కపక్కనున్న ఇళ్లకు వ్యాపించాయి. గ్రామస్తులు సమాచారం అందించిన వెంటనే తుని నుంచి ఫైర్ ఇంజన్ బయలుదేరింది. అయితే గ్రామానికి చేరుకునే లోపే సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉండడంతో విలువైన సమయం వృధా అయింది. అప్పటికే ఇళ్లన్నీ దగ్ధమైపోయాయి. ఇంట్లో ఉన్న బట్టలు, ధాన్యం, నగదు, పత్రాలు అన్నీ మంటల్లో కాలిపోయాయి. కొందరు పండగ కోసం దాచుకున్న బంగారం కూడా బూడిదైంది. ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు ఇప్పుడు తలదాచుకునే చోట్లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పండగ రోజు ఇలా జరగడంతో గ్రామమంతా విషాద చేలముకున్నాయి. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికార యంత్రాంగం నష్టాన్ని అంచనా వేసి సహాయం అందిస్తామని హామీ ఇస్తోంది. ఏంట్రా ఒక్క ఇల్లు కూడా గలసిన కంచెలు ఏం లేవండి. అన్ని లోపల సార్ చూపించుతాము అయిగా మొత్తం లేవండి. పడిపోతుంది లోపల దూరం కూడా ఇంకా వస్తున్నారు అంతా ఇంటిమేషన్ ఇచ్చాము. పిల్లలకి వండుకోవడానికి అని చెప్పేసి అలాగా వార్చారు. అయితే ఆ అన్నం అట్టి రీతిగానే ఉంది. మీరు చూడొచ్చు, వైఎన్సీ మీడియా ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. సమస్తం మీరు చూడొచ్చు. ఇదిగో మొత్తం కూడా బూడిదైన సంగతి. అంటే కనీసం ఏమీ లేదు వాళ్ళతో తినడానికి వండుకున్న ఆహారం అలాగేనే ఉంది. మీరు చూడొచ్చు విజువల్స్లో. గలసిన కంచెలు ఏం లేవండి. అన్ని లోపల సార్ చూపించుతాము అయిగా మొత్తం లేవండి. పడిపోతుంది లోపల దూరం కూడా ఇంకా